ఎక్కడ అంటే స్పోర్ట్స్ డ్రామాస్ జనరల్‌గా మన తెలుగు ఆడియన్స్ తక్కువ. అవును. ఎక్కడో 10 ఏళ్ళకొక్కటి కనిపిస్తూ ఉంటుంది. మనకి వేరే జోనర్స్ కనిపించినంత ఫ్రీక్వెంట్‌గా స్పోర్ట్స్ డ్రామాస్ కనిపించవు. అందులో మీరు తీసుకుంది కొత్త వాళ్ళతో. అవును. అంటే ఇమేజ్ లేని వాళ్ళతో ఈ ప్రయత్నం మొదలెట్టారు. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ లేకపోతే అప్రిషియేషన్ వస్తుంది. కానీ మన తెలుగు ఆడియన్స్‌కి ఈ కథ కనెక్ట్ అవ్వటానికి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? సార్ మేజర్‌గా 'అర్జున్ చక్రవర్తి' అనేది మన కథ సార్. మన సోయల్ కథ. మన బేసిక్‌గా మన భూమిలో నుంచి పుట్టిన స్టోరీ. ఒక మట్టి వాసన వచ్చే ఒక కథ. సో, ఈ కథ కూడా మన నల్గొండ బ్యాక్‌డ్రాప్ చేసిన ఒక ప్లేయర్, ఇండియాకి ఆడిన ప్లేయర్ ఆయన లైఫ్ ఏమైంది అనేది సినిమా ప్రొవైడ్ చేస్తుంది సార్. ఇప్పటికొచ్చిన స్పోర్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫిల్మ్స్ అన్ని గ్లోరిఫైయింగ్ ఎండ్‌తో ఫినిష్ అయిపోయాయి. ఇండియాకి ఆడిన తర్వాత ప్లేయర్ అతను అచీవ్ చేసుకున్నాడు. ఫిల్మ్ ఫినిష్ అవుద్ది. ఈ సినిమా వచ్చేసి ఇండియాకి ఆడిన తర్వాత ఒక ప్లేయర్ లైఫ్ ఏమవుద్ది? ఆఫ్టర్ దట్ ఒక గ్లోరీనెస్ అయిపోయిన తర్వాత ఒక డార్క్ ఫేస్ ఎలా ఉంటుంది ప్లేయర్ లైఫ్ అనేది ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ స్టోరీ కూడా ఏంటంటే మన నల్గొండ బ్యాక్‌డ్రాప్‌లో ఆంధ్ర, తెలంగాణ బార్డర్ మధ్యలో జరిగిన ఒక సబ్జెక్ట్స్. సో, ఈ సబ్జెక్ట్‌లో మోర్ దెన్ ఎ స్పోర్ట్ దేర్ ఇస్ ఎ ఎమోషనల్ జర్నీ. అర్జున్ చక్రవర్తి లైఫ్‌లో జరిగిన చాలా ఇన్సిడెంట్లు చాలా ఎమోషనల్ జర్నీ ఉంటుంది. దాంతో పాటు ఒక ఫాదర్ సన్ ఎమోషన్ బాండింగ్ ఉంది. ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంది. తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. సో, ఈ సినిమా చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కామన్ మ్యాన్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. వాళ్ళు సినిమా చూసినప్పుడు ఇది మన లైఫ్‌లో జరిగింది కదా! ఈ పాయింట్ జరిగింది కదా! అన్ని చాలా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సో, స్పోర్ట్స్ డ్రామాస్ అంటే మనకి 'బిగ్ వీ'లో రీసెంట్‌గా 'జెర్సీ' గుర్తొస్తుంది. లేకపోతే 'చెక్ ద ఇండియా' షారుఖ్ ఖాన్ 'చెక్ ద ఇండియా' గుర్తొస్తుంది. కొంచెం బ్యాక్‌కెళ్తే 'అశ్విని' మూవీ గుర్తొస్తుంది. సో, మనకి వీటన్నిటికి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు ఈ కథని పట్టుకోవటానికి? అంటే సార్ ఈ కథను ఒక 9 ఇయర్స్ ఉన్నప్పుడు నేను అండర్ 14 స్టేట్ లెవెల్‌కి ఆంధ్రప్రదేశ్‌కి కబడ్డీ ఆడాను సార్. ఆ టైంలో ఈ మా ఎవరైతే ఉన్నారో ఆయన పర్సన్ దగ్గర నేను ఎళ్లి ట్రైనింగ్ అయ్యాను సార్ కబడ్డీ. మీ గురువేనా? అవును సార్. మా గురువుగారు. సో, ఓకే. ఆయన ట్రైన్ అయినప్పుడు ఆయన కొన్ని మేము స్ట్రగుల్ అవుతూ కింద పడి ఏడుస్తున్నప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పాడు. "అరే! మీరు చిన్నదానికి ఏడుస్తున్నారు. నా లైఫ్‌లో ఇవన్నీ అచీవ్ చేశానురా. ఇన్ని స్ట్రగుల్స్ పడి వచ్చాను. ఇంకా చాలా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. ఇంకా మీరు చాలా ఎళ్ళాలి" అని ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని మాకు జస్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది గురుదక్షిణ అనుకోవచ్చా? అదే సార్. ట్రిబ్యూట్ టు మై గురువు సార్. గ్రేట్. సో, అలా బేసిక్‌గా ఆ పాయింట్ అనేది నా బ్రెయిన్‌లో అలానే ఉండిపోయింది. అలా నా ఏజ్ పెరిగే కొద్దీ నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ కూడా చేసిన ఈ స్టోరీ ట్రావెల్ అవుతూనే ఉంది. సో, నా ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్టోరీని అలా ప్రపంచానికి చెప్పాలి, ప్రజలు వినాలి ఈ స్టోరీ అని నాకు చాలా రోజుల నుంచి ఉండేది. సో, ఏ ఫామ్‌లో చెప్పాలి దీన్ని? నా ఫస్ట్ క్వెషన్ వచ్చేసింది నా దగ్గర ఉన్న రిసోర్సెస్ ప్రకారం థియరిటికల్ ప్లే చేయొచ్చు అనిపించింది. సో, థియరిటికల్ ప్లేగా నేను దాన్ని ఒక స్క్రిప్ట్‌లా రాసాను. ఆ తర్వాత థియరిటికల్ ప్లే కాదు డాక్యుమెంటరీ చేస్తే బెటర్ అనిపించింది. సో, డాక్యుమెంటరీ చేద్దామని వెళ్లి అప్పుడున్న ప్లేయర్స్ అందరిని రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వీడియో బైట్స్ తీసుకొని ఆర్కైవ్స్ అని రీసెర్చ్ చేసిన తర్వాత కాంటెంట్ అంతా చూసిన తర్వాత ఇది డాక్యుమెంటరీ కాదు ఫీచర్ ఫిల్మ్‌లో ఎళ్ళాలి. చాలామంది లార్జర్ పీపుల్‌కి ఇది కనెక్ట్ అవ్వాలి. ఈ స్టోరీ తెలియాలి అన్న ఒక తపనతోటి ఈ ఫిల్మ్‌ని ఒక ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్‌గా డెవలప్ చేసి ఎటువంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా హానెస్ట్‌గా ప్రజెంట్ చేయాలన్న ఒక తపనతోనే ఈ సినిమాని ఎక్కించాం. ఈ ఆడియన్స్‌కి కథ తెలియాలి అనే మీ ప్రయత్నం ఉంది కదా! తెలియాల్సిన అవసరం ఏముంది? సార్ అంటే మర్చిపోయిన హీరోస్ చాలామంది ఉన్నారు సార్. అన్‌సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు లైఫ్‌లో. సో, ఇప్పుడు చాలామంది ఎవరైతే ఫేమ్‌లో ఉన్నారో అందరు పీపుల్ అతన్ని గ్రహిస్తారు. తర్వాత ప్రైజ్ చేస్తారు. అన్నీ చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్లేయర్ డార్క్‌నెస్ స్టేజ్‌లోకెళ్ళాడో ఎవరు మాట్లాడరు వాళ్ళ గురించి. మర్చిపోతారు. చాలామంది ప్లేయర్ ఏషియన్ గేమ్స్ ఆడిన వాళ్ళు, ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు కూడా ఇప్పుడు కూలి పని చేసుకుంటున్నారు. మన లోకల్ పీపుల్ చాలా మంది. న్యూస్‌లో చూస్తుంటాం. అవును సార్. సో, అటువంటి స్టోరీస్ ఎవరికీ తెలీదు. దాంతో పాటు ఒక కామన్ ఆడియన్ వాడు డ్రీమ్ అనుకుంటాడు. ఒక సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. లేకుంటే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటాడు. లేదంటే ఇంకేదో అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్, చుట్టుపక్కల పీపుల్ గాని, ఆ విలేజర్స్ గాని, లేదంటే వాళ్ళ పేరెంట్స్ గాని, ఇవన్నీ ఎందుకురా నీకు ఎళ్లి జాబ్ చేసుకోరా అని వాళ్ళని తొక్కేస్తుంటారు. సో, అటువంటి ఒక కామన్ పర్సన్ తన చుట్టుపక్కల ఉన్న బ్యారియర్స్‌ని బ్రేక్ చేసి ముందుకెళ్ళే ఒక స్పిరిట్ ఈ సినిమా ఇస్తుంది సార్.